సెకనేటిపల్లి లంక గ్రామంలో మీతో గడపటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంలో గ్రామ సర్పంచ్ రేపూరి రాజేశ్వరిదేవి గారు వారి 5 సంవత్సరాల కాల పరిమితి ముగిసిపోయినందున రాష్ట్రంలో అందరి సర్పంచ్లకు కూడా 2వ తారీఖుతో వారు పదవి విరమణలు చేయడం జరిగింది. ముఖ్యంగా మన సెకనేటిపల్లి లంక గ్రామంలో చూసినట్టయితే ఈ గ్రామము జనసేన పార్టీకి పట్టుకొమ్మలండి. చాలా స్ట్రాంగ్, వన్ సైడెడ్. సో ఇక్కడ ఇంకా మళ్ళీ ఎవరు ఏంటి అనేది కూడా చూసే పరిస్థితే లేదు. ఇక్కడ అంత గొప్ప జనసేనకి పట్టున్న గ్రామం. బిగినింగ్ నుంచి కూడా నేను కూడా బాగా మీ అందరితోటి కలిసి ప్రయాణం చేయడం, ముఖ్యంగా మన కుర్రాళ్ళందరూ కూడా ఎంతో పర్సనల్గా నాతో ట్రావెల్ చేయడం. ముఖ్యంగా సర్పంచ్ గారు రాజేశ్వరిదేవి గారు వెనకున్న నాయకుడు మన యేసు నరసింహారాజయ్య గారు. వారి నాయకత్వం గురించి నేను వేరుగా చెప్పనక్కర్లేదు. నేను గత 2 సంవత్సరాలుగా వారిని చూస్తూ ఉన్నాను. ఎంతో నిబద్ధత గల నాయకుడు. గ్రామానికి ఏదో చేయాలనే తపన. రోడ్లు అయితేనేమి, మంచినీరు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఇలాగా మౌలిక వసతుల విషయంలో చాలాసార్లు తీసుకురావడం దృష్టి కంటే అంటం కంటే నన్ను బోధన చేస్తూ ఉంటాడు. మాకు లేవు, మీరు చేస్తారా లేదని నిలబెట్టిన రోజులు కూడా ఉన్నాయి. నన్ను మొన్న ఈ మధ్యనే నన్ను నిలబెట్టారు. అక్కడ మీరు అన్నీ 20 రోడ్లు 22 రోడ్లు తెచ్చారు, ఏది ప్రాజెక్ట్ రోడ్స్ మా గ్రామానికి లేదు. 60 గ్రామాలు ఉన్నాయ్యా, అది ప్రయారిటీ మీద ఇచ్చారు వాళ్ళు. మరి సెకనేటిపల్లి లంక రాలేదంటే కుదరదన్నారు. అట్లా అంత ఖచ్చితంగా గ్రామం మీద ఏదో చేయాలని తపంతో ఉన్న నాయకుడు మన యేసు. కాబట్టి వారు 5 సంవత్సరాలు ముగిసిపోయి ఉండొచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ అయితే తగ్గలేదు. తప్పనిసరిగా ఇప్పుడు కూడా మనమే ఉన్నాం. స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నప్పటికీ కూడా మన పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి తప్పనిసరిగా మీ రెస్పాన్సిబిలిటీ పోలేదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏదైతే మీరు సర్పంచ్గా మేబీ ఆ రెజల్యూషన్స్ ఏదో సంతకాలు పెట్టలేరేమో, కానీ పనుల వరకు కూడా గతం ఏదైతే చేశారో, ఎలాగైతే నా దృష్టికి తీసుకొచ్చారో, తప్పనిసరిగా అదే రెస్పాన్సిబిలిటీ కూడా కంటిన్యూ చేస్తారని చెప్పి నేను కోరుకుంటాను. తప్పనిసరిగా ఇక్కడున్న మన జనసేనే కాదు, మిగిలిన కూటమి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరి యొక్క ఏదైతే అవసరాలు ఉన్నాయో తప్పనిసరిగా మీరందరూ కూడా మిగిలిన నాయకులందరూ కలిసికట్టుగా నా దృష్టికి తీసుకురావడంలో ఎప్పుడు కూడా వెనకని చెప్పి వేయొద్దని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు మీరు. అవి రోడ్లు, అలాగే మంచినీరు, అలాగే కరెంటుకి సంబంధించిన విషయాలు మీకు నా దృష్టికి తెచ్చారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను హామీ ఇస్తాను. తీసుకొస్తూ ఉన్నాను. ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఈ ఏరియాలో, ముఖ్యంగా సెకనేటిపల్లి మండలంలో గొంతు లాంటి గ్రామాలు చూసాం మనం. ఎలక్షన్ టైంలో మనం వెళ్ళి తిరిగి చూసిన గోతుల్లో నీళ్లు తీసుకోవటం చూసాం. చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా గమనించాం. ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేస్తామని ప్రామిస్తూనే మనం ఓటు వేయించుకున్నాం. ఆ రోజు మొట్టమొదట ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని మీద మనం వర్క్ చేస్తాం. తప్పనిసరిగా దాని విషయంలో ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చి ప్రతిరోజు మంచినీళ్ళు వస్తే ముఖ్యంగా మహిళల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలనేది నా ఉద్దేశం. అది సాకారమైన రోజున నాకు చాలా సంతృప్తినిస్తుంది పర్సనల్గా. కాబట్టి
మీకు ఏదైతే మేము ముందుకు తీసుకొచ్చి మేము చేస్తామని హామీలు ఇచ్చామో ఆ హామీలు తప్పనిసరిగా నెరవేర్చుకుంటామని, మరీ ముఖ్యంగా సెకనేటిపల్లి లంక గ్రామానికి చేదోడు వాదోడు ఉంటామని, అలాగే మీరు సర్పంచ్గా లేకపోయినప్పటికి కూడా యాక్టివ్గా ఉండే అన్ని విషయాలు కూడా వారికి సహకారంగా ఉంటారని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ, మీ అందరికీ కూడా మరొక్కసారి మన సర్పంచ్ గారు వారి పదవి విరమణ చేసి వారు ఉన్న రోజున వారందరికీ కూడా మీ తరపున నేను వారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.